మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కార్మిక కర్షక కూలీ సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మేడే 138 సంవత్సరాల క్రితం అనేక మంది కార్మికుల బలిదానాలతో రక్తతర్పణతోటి కొన్ని హక్కులు సాధించబడ్డాయి. ముఖ్యంగా 8 గంటల పని దినాన్ని సాధించుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కార్మికులు అనేక పోరాటాలు చేస్తూ తమ శ్రమ దోపిడీకి గురి కాకుండా తమ హక్కులు పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ ఇటీవల వచ్చినటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా మన దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కుల్ని కాలరాచి వేయాలనే తీవ్ర ప్రయత్నంలో ఉంది. 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి మొత్తం సమాన పనికి సమాన వేతనం రావట్లేదు. అట్లా కనీస వేతన చట్టం అమలు చేయడం లేదు. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా దాన్ని అమలు చేయని దుస్థితి ఉంది. అట్లాగే ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. సమ్మె హక్కును కూడా హరించి వేసేటందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందుకే ఇటువంటి పరిస్థితులలో కార్మికులు మరింత సమరశీలతతోటి, మరింత పట్టుదలతోటి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే కర్షకుల విషయంలో కూడా ప్రభుత్వం దుర్నీతిని అమలు జరుపుతున్నది. ముఖ్యంగా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది. ఆ పోరాటంలో 750 మంది 13 నెలల పాటు పోరాటం చేస్తే వెనక్కి తగ్గినప్పటికీ తిరిగి మళ్ళీ దాన్ని వేరే రూపంలో తీసుకురావాలనే ప్రయత్నం కొనసాగిస్తూనే ఆ పోరాట సందర్భంగా ఇచ్చిన హామీల్ని కనీస మద్దతు ధరని చట్టబద్ధం చేస్తానని చెప్పినప్పటికీ అది అమలు చేయలేదు. రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు, కేసులు ఎత్తివేయలేదు. దాంతోపాటు మరింత రైతుల్ని నష్టపెట్టేటువంటి పనికి పూనుకుంటున్నది. పెట్టుబడులు పెరిగే విధంగా అన్నిటి ధరలు పెరుగుతున్నాయి. ఆ రకంగా రైతాంగం, రైతుల ప్రయోజనాలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి ఈ పాలనలో. ఇక కూలీల విషయంలో కూడా కూలీలు పోరాడి సాధించుకున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేసేటందుకు ఈ ప్రభుత్వం పాల్పడుతున్నది. ముఖ్యంగా డబ్బు కేటాయింపు బడ్జెట్లో తగ్గిస్తూ వస్తున్నది, విస్తీర్ణాన్ని తగ్గిస్తూ వస్తున్నది. అట్లాగే వాళ్లకు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకునేందుకు తగిన చర్యలు కూడా తీసుకోవట్లేదు. అందుకనే ఈ రకంగా ఈ 3 వర్గాల్ని బాగా నష్టపెట్టే పని ఈ పాలనలో కొనసాగుతున్నది. అందుకే దీనికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు అట్లాగే కూలీలు ఐక్యంగా మరింత సమరశీలతతోటి ఈ ప్రభుత్వ విధానాల్ని, ఈ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎదుర్కోవడం కోసం పోరాటాలు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే దేశంలో కూడా రాజ్యాంగ పరిరక్షణకు కోసం కూడా పోరాడాల్సిన అవసరం వచ్చింది. రాజ్యాంగంలో ఉండేటువంటి రాష్ట్రాల హక్కుల్ని హరించే పని జరుగుతున్నది. అట్లాగే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి వాటిని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఫెడరల్ సిస్టమ్ని దెబ్బతీసే పని జరుగుతున్నది. మతత్వ విధానాలను తీసుకొచ్చి లౌకిక తత్వానికి తిలోదకాలు ఇవ్వాలి, అసలు రాజ్యాంగం లౌకిక తత్వానికి అవకాశం లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం కొనసాగుతున్నది. అందుకే అభ్యుదయ కవులని, రచయితల్ని వాళ్ళని వేరే చట్టాల కింద అరెస్టు చేసి వాళ్ళని జైల్లో మగ్గేటట్టు చేస్తున్నారు. దాంతోపాటు కొంతమందిని వాళ్ళు హత్య జరుగుతుంటే కూడా ప్రభుత్వం ఇప్పటివరకు కూడా తేల్చలేని దుస్థితి ఉంది. అందుకనే ఈ రకంగా లౌకిక తత్వాన్ని దెబ్బతీసే విధానం, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి ఆ రాజ్యాంగాన్ని మార్చేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. కనుక రేపు 3వసారి అధికారంలోకి వస్తే ఈ పని అంతా జరుగుతుంది. అందుకనే ఈ 3 వర్గాలతో పాటు దేశ ప్రజలందరూ కూడా, ప్రజాతంత్ర వాదులందరూ కూడా ప్రజాస్వామ్యం కాపాడబడాలి, లౌకిక తత్వం ఉండాలి, రాజ్యాంగం పరిరక్షించబడాలని కోరుకునే శక్తులందరూ కూడా ఏకమై, లౌకిక శక్తులందరూ ఏకమై ఈ బీజేపీ సాగిస్తున్నటువంటి నియంతృత్వ ధోరణిని, మతతత్వ విధానాల్ని ఎప్పటికప్పుడు ఎండగట్టాలని, అట్లాగే శ్రామికులను దోపిడీ గురి చేసేటువంటి కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా కూడా ఈ వర్గాలు పోరాటం చేయాలని, అందుకే 3వసారి అధికారాలు రాకుండా అరికట్టాలని, దానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని కూడా ప్రజలందరికీ, అట్లాగే కార్మిక కర్షక కూలీ సోదరులందరూ కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తున్నారు. తుమ్మల వీరారెడ్డి, సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దేశంలో ఈరోజు కార్మిక వర్గం సాధించుకున్నటువంటి హక్కులు ప్రమాదంలో పడ్డాయి. 138 సంవత్సరాల క్రితం అశేష త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కు ఈరోజు 8 గంటల పని విధానం ఇది ప్రమాదంలో పడ్డది. పని గంటల్ని 12 గంటలకు మారుస్తూ బీజేపీ ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఇదే కాదు, ఈరోజు 29 కార్మిక చట్టాలని మార్చేసి సమూలంగా కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెట్టే విధంగా, కార్మిక శ్రమశక్తిని అమ్ముకునే విధంగా ఈరోజు బీజేపీ మోడీ వ్యవహరిస్తున్నాడు.
ఇంకా చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాడు. ఈరోజు విశ్వకర్మ దినంగా పాటించమని చెప్పేసి ఇది బయట నుంచి వచ్చిన సంస్కృతి అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ప్రపంచ దేశాల సరసన ఆర్థికంగా నేను 3వ వాడిని 4వ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాడు. అక్కడికి వస్తేనేమో దేశ చరిత్ర గురించి మాట్లాడుతున్నాడు. కానీ కార్మిక వర్గం ప్రపంచవ్యాప్తంగా పోట్లాడి సాధించుకున్నటువంటి చరిత్రను వక్రీకరించే హక్కు, నైతిక హక్కు బీజేపీకి లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ దేశంలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మూల సూత్రాలైనటువంటి లౌకిక విధానం, ప్రజాస్వామ్య విధానాలను తాకట్టు పెట్టే విధంగా, కూల్చే విధంగా ఈరోజు మోడీ పాలన ఉంది. అందుకనే ఈరోజు విశ్వకర్మ దినంగా పాటించమని చెప్పేసేటువంటి సిద్ధాంతం ఇది కొందరి ప్రయోజనాలు నెరవేరుస్తుంది తప్ప విశాల దృక్పథంతో ఈ కార్మిక వర్గం సాధించుకున్న హక్కులు ఎవ్వరూ ఆపలేరు. ఇది పోరాడతాం, ప్రతిఘటిస్తాం, ఉద్యమాలను మళ్ళీ ముందుకు తీసుకొస్తాం. ఎవరైతే కార్మిక చట్టాన్ని మార్చిండ్రో అదే కార్మిక చట్టాన్ని ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అవకాశం వచ్చింది. ఓటు రూపంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, ఉద్యోగ వర్గాలందరూ కూడా తిరుగుబాటు చేసి బీజేపీని ఇంటికి పంపాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు ఇవాళ మోడీ ఏదైతే ఆర్థిక విధానాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ఈరోజు ఎల్ఐసి, బ్యాంకులు, బొగ్గు ఉత్పత్తులు, విమానాశ్రయాలు, ట్రాన్స్పోర్టు ప్రతి ఒక్కటి ఒకటేమిటి ఇలాంటి 70 ఏండ్ల నుంచి కూడబెట్టుకున్న ఆస్తుల్ని ఒక్కొక్కటి బహుళజాతి కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టే అధికారం నీకు ఇయ్యలేదు, అందుకు ఓట్లేయలేదు. నువ్వు అధికారంలో కూర్చొని ఇవి అమ్ముకోవడానికి ఈరోజు ఎలక్ట్రల్ బాండ్స్తో 8,000 కోట్ల కుంభకోణం అవినీతి బయటపడ్డది. నీ బండారం అంతా బయటపడ్డది. నువ్వేదో గొప్ప రాజనీతుడిగా, పరిపాలకుడిగా, దక్షకుడిగా చెప్పుకుంటున్నావు. 140 కోట్ల నా జనాభా అంటున్నావు. నీ జనాభాలో ఈరోజు సనాతన సాంప్రదాయాల పేరుతో విభజించి పాలించే సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నావు. ఈ దేశంలో ఎవ్వరూ ఒప్పుకోరు. ఈ దేశంలో సమూలంగా తిరుగుబాటు వస్తుంది. అది కార్మిక వర్గం నుంచే తిరుగుబాటు వస్తుంది. తప్పకుండా ఇప్పటికే రైతాంగంలో తిరుగుబాటు వచ్చింది. ఇప్పటికే నల్ల వ్యవసాయ చట్టాలు తిరిగి కొంత సాధించుకోవడం జరిగింది. ఇంకా కొంత మిగిలి ఉన్నాయి. భవిష్యత్తులో కార్మిక వర్గం కూడా తిరుగుబాటు చేస్తుంది. ప్రతిఘటిస్తాం. తప్పకుండా మోడీని గద్దె దించడమే కాదు, ఈ దేశంలో ఇలాంటి విధానాలకు అవకాశం లేదని ఈరోజు చెంపపెట్టుగా మేము తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కార్మిక వర్గం మరింత ఉద్యమాల్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేని నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం అనేటటువంటి జరుగుతోంది. వాడవాడలా కార్మిక కేంద్రాల్లో సిఐటియు జెండాలను ఆవిష్కరించుకొని మేడే యొక్క స్ఫూర్తిని తిరిగి పొందడం కోసం కార్మిక వర్గంతో కూడా సిద్ధమవుతా ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి కార్మిక చట్టాలని మార్పు చేస్తూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పోరాడాలని చెప్పి ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునివ్వడం అనేది జరుగుతోంది.